వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జ్యోతిర్లింగం సిరీస్లో భాగంగా 4వ జ్యోతిర్లింగం గురించి వివరంగా తెలుసుకుందాం. దక్షిణ గంగా గోదావరి మహిమను, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఔన్నత్యాన్ని మరియు కపర్దిక మహత్యం గురించి వివరంగా తెలుసుకుందాం. భక్తిలో శివుడు, నదులలో గంగా, పుణ్యంలో గోదావరి. పుణ్యక్షేత్రాలన్నింటికీ ఆధారమైన ఈ నది ఎక్కడ పుట్టింది? ఎవరు తీసుకొచ్చారు? పరమశివుడు అక్కడ ఎందుకు తిష్ట వేశారు? ఈ వీడియో చూస్తుంటే మీరు భద్రాచలం నుంచి బాసరా దాకా ప్రయాణించడమే కాదు, గౌతమ మహర్షి తపస్సు నుండి కపర్దికేశ్వరుని మహిమ దాకా ఒక్కో కథ మీ హృదయంలో నిలిచిపోతుంది. భారతదేశపు రెండో అతిపెద్ద నది గోదావరి. దాన్ని సాధారణంగా దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. అది కేవలం నీటి ప్రవాహం కాదు, అది పుణ్య ప్రవాహం, మన సంస్కృతికి చక్కటి ప్రతిరూపం. బ్రహ్మగిరి శిఖరాల మధ్య శివలింగం పక్కన ఉన్న చిన్న కుండం నుంచి ఆకుపచ్చ కొండల మధ్యగా ఏడుగా విడిపోయే నీటి ప్రవాహం, దాన్ని సప్త గోదావరి, ఈ భాగాన్ని సప్త గోదావరి ఉద్గమం అని అంటారు. గౌతమి, వేదగంగా, వితస్త, వంశధార, భద్ర, సరస్వతి, తప్తి, ఇవి 7 సప్త గోదావరులు. అక్కడి గుట్టలు, ప్రవాహాలకి బ్రహ్మగిరి తీర్థాలు అని పేరు. ఇక్కడి నుండి గోదావరి బయలుదేరుతుంది. స్కంద పురాణం ప్రకారం గౌతమ మహర్షి కాశ్యప గోత్రానికి చెందిన ఋషి. బ్రహ్మగిరి పర్వతంపై ఆయన భార్య అహల్యతో కలిసి తపస్సు చేస్తుండేవారు. అక్కడి అడవి భాగంలో క్షామ పరిస్థితులు వచ్చాయి. దీనిని చూసి గౌతముడు తన తపస్సుతో ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసి వర్షం కురిపిస్తాడు. దీనితో మిగతా ఋషులు అసూయతో ఒక మాయా పశువును ఏర్పాటు చేసి గౌతమ మహర్షి ఆశ్రమంలోకి పంపిస్తారు. ఆ పశువుని తాకిన తర్వాత అనుకోకుండా గౌతముడు దానికి గడ్డి వేస్తూ అశ్రద్ధగా తాకుతాడు. అది వెంటనే చనిపోతుంది. దీన్ని చూసిన ఇతర ఋషులు, నీ చేత పశువు చనిపోయింది, నీవు గోహత్యా పాపివి అని గౌతమునిపై అబద్ధపు ఆరోపణలు చేస్తారు. ఆపదలో కూడా ధర్మబద్ధంగా గౌతమ మహర్షి శివునికి తపస్సు చేసి గంగాదేవిని భూమిపైకి ఆహ్వానించాడు. పాపాన్ని నివారించే పవిత్ర జలప్రవాహం రావాలని ప్రార్థించాడు. శివుని అనుగ్రహంతో గంగా భువికి వచ్చింది. చిన్న కుండం ద్వారా గోదావరిగా ప్రవహించిందని భక్తుల నమ్మకం. శివుడు ప్రసన్నుడై గంగా ప్రవాహాన్ని అక్కడికి పంపాడు. ఆ గంగే ఇక్కడ గోదావరిగా పుట్టింది. అందుకే ఈ నదిని గౌతమీ గంగా అని కూడా అంటారు. ఇక్కడే శివుడి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. శివపురాణం ప్రకారం ఒకప్పుడు అత్రి మహర్షి భార్య అనసూయతో కలిసి బ్రహ్మచర్య తపస్సు చేశారు. త్రిమూర్తులు ఆయనను పరీక్షించేందుకు వస్తారు. అనసూయాదేవికి త్రిమూర్తులు బాలరూపంలో క్షీరపాన కోరిక పెడతారు. ఆమె తన పవిత్రతతో వారిని చిన్నపిల్లలుగా మారుస్తుంది. ఈ సంఘటన అనంతరం త్రిమూర్తులు ఆమెను ఆశీర్వదించి ఆమెకు త్రయంబక రూపంలో కుమారుడిని ప్రసాదిస్తారు. ఆ త్రయంబకం శివుడే. ఆ త్రయంబకేశ్వరుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిసి సృష్టి, స్థితి, లయాలకు ఆధారంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే రూపంలో లింగరూపంగా నిలిచారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగంలో త్రిమూర్తులు ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్థలంలో. ఇది మాత్రమే శివుడు లింగరూపంలో కాకుండా సంపూర్ణ త్రిమూర్తుల రూపంలో వెలసిన జ్యోతిర్లింగం. లింగంపై బంగారు కవచం కపర్దిక అని పిలుస్తారు. కుంభమేళా జరిగే 3 ప్రదేశాల్లో ఇది ఒకటి. నారాయణ నాగబల పూజ, పితృశాంతి కోసం ఈ మేళ ప్రసిద్ధి. శివపురాణంలో చెప్పినట్టు ఈ లింగం అగ్ని, వాయు, జలతత్వాలతో ముడిపడి ఉంటుంది. ప్రపంచ సృష్టి, స్థితి, లయ అన్నీ ఇక్కడే సంకలనమైపోతాయి. లింగంపై బంగారు కవచం కపర్దిక అని పిలుస్తారు. కపర్దిక అంటే శివుడి జటలు. శివుడి జటల్లో నివసించే గంగా ప్రవాహాన్ని పట్టుకున్న శక్తి. ఒకసారి గంగా సాయంత్రం సమయానికి భూమికి వచ్చే సమయంలో ఆమె ప్రవాహాన్ని నియంత్రించడానికి శివుడు తన జటల్లో దాచుకున్నాడు. ఆ శక్తిని కపర్దికేశ్వరుడిగా పూజించారు.
ఈ క్షేత్రంలో శివుడు జటాజూటంతో కపిలవర్ణంగా దర్శనమిస్తాడు. గంగ ప్రవాహం, శివతత్వం రెండింటి మేళవింపు. కపర్దిక అంటే శాశ్వతమైన పవిత్రత. గోదావరి ప్రవాహం నాసిక్ నుండి బయలుదేరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాజమహేంద్రవరం వద్ద విస్తరిస్తూ అంటార్కిటికా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం ప్రవాహం 1465 కిలోమీటర్లు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తీరాన ఉంటాయి. బాసర, ధర్మపురి, కవ్వలూరు, భద్రాచలం, ధవళేశ్వరంలో పుణ్యస్నానాలు ప్రసిద్ధి. ప్రతి 12 ఏళ్లకొకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. బ్రహ్మ విద్యను మేల్కొలిపే కాలం. గోదావరి నదిలో స్నానం శతకోటి పుణ్యఫలం. గోదావరి తీరంలో నెమ్మదిగా ప్రవహించే జలాలు శరీరానికి అనుకూలంగా ఉండే మినరల్స్. బ్రహ్మగిరిలోని పర్వత కణాలు, శివలింగంపై పడే నీరు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. గోదావరి తీరంలో జరిగిన వేద పఠనం, యజ్ఞాలు జలాలను శక్తివంతంగా మార్చే శబ్దతత్వం. త్రయంబకేశ్వరులోకి ప్రవేశించే ముందు గౌతమ పుష్కరిణిలో స్నానం చేయాలి. అనంతరం గౌతమేశ్వరుల ఆలయం సందర్శించాలి. గోదావరి పుట్టిన ప్రదేశాన్ని దర్శించిన పుణ్యం నదిలో స్నానం చేసిన పుణ్యంతో కూడి ఉంటుంది. ఇది గోదావరి నది, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, కపర్దికేశ్వరుని మధ్య ఉన్న అపురూపమైన అనుబంధం. ఇది కేవలం జలయాత్ర కాదు, ఇది జ్ఞానయాత్ర. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా జ్యోతిర్లింగాల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. తప్పక మాకు చెప్పండి, మీకు ఈ వీడియోలో ఏ పాయింట్లో కొత్తగా అనిపించిందో. శివుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. మళ్ళీ కలుద్దాం.